వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. జై మహావీర్ హనుమ ఎపిసోడ్ నెంబర్ 21. ఈ భాగం పేరు వాయుదేవుని కోపం. ఇంద్రుడు ఆంజనేయుని చంపాడని చూసి వాయుదేవుడు చాలా బాధపడ్డాడు. తరువాత అతని దుఃఖం కోపంగా మారి తన చనిపోయిన కొడుకుతో ఒక గుహలో తనని తాను బంధించుకున్నాడు. విశ్వంలోని గాలినంతా ఆపేసి తను ఆ గుహలో ఉపసంహరించుకొని ఉన్నాడు. ప్రపంచం మొత్తం అకస్మాత్తుగా భయాందోళనలకు గందరగోళానికి గురైంది. అయ్యో, నాకు ఊపిరి ఆడడం లేదు అని దేవతలు, మానవులు, జంతువులు, మొక్కలు, రాక్షసులు ఏకగ్రీవంగా అరిచాయి. తను సృష్టించిన సృష్టి ముగియబోతుందని చూసిన బ్రహ్మ ఒక దేవుని సహాయంతో కలిసి వాయుదేవుని ఉన్న ప్రదేశానికి పరిగెత్తాడు. ఆంజనేయుని మృతదేహం పక్కన వాయుదేవుడు కన్నీరు కారుస్తున్నట్లు బ్రహ్మ కనుగొన్నాడు. ఏమిటి విషయం? నువ్వు నీ విధులను నిర్వర్తించడం ఎందుకు ఆపావు అని బ్రహ్మ వాయుదేవుణ్ణి ఆందోళనగా అడిగాడు. నా ప్రభు, వెళ్ళి నీ ఇంద్రుణ్ణి కారణం అడుగు అని వాయుదేవుడు కోపంగా అరిచాడు. అతను నా బిడ్డ ఆంజనేయుణ్ణి చంపాడు అని రోధించాడు. అంతేనండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.